హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు గుత్తు వంకాయ మసాలాని పర్ఫెక్ట్గా మనకి టైం లేనప్పుడు విడివిడిగా చేసుకోవడానికి మంచిగా నీట్గా చక్కగా సాఫ్ట్గా వంకాయలు కుక్ అయ్యేటట్టు కుక్కర్లో ఎలా కుక్ చేయాలో అన్నది నేను వీడియోలో వివరంగా చూపిస్తున్నాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఈ వీడియో అందరికీ ఉపయోగపడిద్ది, ఎంతోమందికి చేరిద్ది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందైతే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూనున్నర ఆయిల్ వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసాను. కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి వేయించుకున్నాను. సగం బడ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలక్కాయలు, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేశాను. ఇవి వేగుతున్నప్పుడు ఇలాగ చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. అలాగే 2 చింతపండు రెబ్బలు కూడా వేసుకొని సన్న సగ మీద వేయించుకోండి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అలానే మాడిపోకూడదు. లాస్ట్లో ఈ విధంగా కొంచెం వాష్ చేసిన ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని సన్నగా వేయించుకోవాలి. ఫైనల్గా ఇందులో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ముందే వేసుకుంటే బాగా వేగి మాడిపోతాయని నేను లాస్ట్లో వేస్తున్నాను. నువ్వులకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిద్దాము. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని నీట్గా క్లీన్ చేసుకొని, అంటే తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకునే మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం పొలుకుగా ఒక 30 సెకండ్లు మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మిక్సర్ ఈ విధంగా రెడీ అవుతుంది. వాటర్ వేయకుండా ఓన్లీ డ్రైగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను సన్నగా ఈ విధంగా. అంటే ఒక పావంతు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 1.5 స్పూను ఉప్పు వేసి మంచిగా వీటిని ఒకసారి కొంచెం వాటర్ వేసేసి, కావలసినంత వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అనేది మనకి రన్నింగ్ కన్సిస్టెన్సీ లేకుండా చక్కగా వంకాయలు కూర్చడానికి ఎట్లా ఉంటుందో అలాగా మనం పేస్ట్ చేసుకోవాలి. కాస్త గట్టిగా ఉండాలన్నమాట. ఈ విధంగా రెడీ అయిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఈ పేస్ట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ముందైతే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2.5 స్పూన్లు కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్పూన్తో మంచిగా ఈ స్పైసెస్ అన్నీ పేస్ట్లోకి మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోండి. సో ఈ పేస్ట్కి మనం ఇప్పుడు ఈ పేస్ట్ని కూర్చుకోవడానికి ఈ వంకాయల్ని శుభ్రంగా నీట్గా నేను కడిగి తుడిచిపెట్టేసుకున్నాను. వీటిని ఈ విధంగా నేను చూపించినట్లు ప్లస్ గుర్తుతో ఫుల్గా ఘాట్ పెట్టేసుకోవాలన్నమాట అన్నింటినీ. అది నేను జస్ట్ మీకు ఒకసారి చూపించాను. ఈ నెక్స్ట్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఘాట్లు పెట్టుకోండి, నేను చెప్తాను ఎప్పుడు అనేది. ముందైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా కుక్కర్లో కుక్ చేస్తున్నానని. అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చిని తుణుకులుగా చేసేసి వేసాను. వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆల్రెడీ చీలికలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయల్ని, ఆల్రెడీ సన్నగా తరుగుకున్న ఉల్లిపాయల్ని వేసి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిన్న టిప్ ఏంటంటే కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఉప్పేసి మంచిగా వేయించుకోండి, త్వరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే నేను ఆల్రెడీ చెప్పాను కదా వంకాయని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలని. ఇదే విధంగా అన్ని వంకాయలని సన్నగా అంటే మంచిగా ఘాట్లు పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. ఈ వేయించేసరికి నేను అల్లం వెల్లిపాయ వేగేలోపు నేను ఇవన్నీ ఈ వంకాయలన్నీ ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ విధంగా ఈ వంకాయల్లోకి కూర్చుకోవాలి. యాక్చువల్గా కుక్కర్లో కుక్ చేసేటప్పుడు ఇలా కూర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలంటే ఇలా కూర్చుకోండి, లేదంటే కుక్ చేసేటప్పుడు చక్కగా మసాలా అంతా దిగిపోయిద్ది. ఇది మీ చాయిస్ అనమాట. నేను మీకు చూపించడానికి ఒకటి ఇలాగా పేస్ట్ని కూర్చి చూపించాను. ఈ పేస్ట్ని అయితే పేస్ట్ ఒకవేళ డైరెక్ట్గా పేస్ట్ వేయాలంటే చెప్తున్నాను, ఒక 1/2 పేస్ట్ని ఉల్లిపాయల పైన వేసేసి ఈ విధంగా చక్కగా మెదపాలన్నమాట. ఒక లేయర్ లాగా ఫామ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టే చేయండి, లేదంటే మాడిపోతుంది, అడుగంటే ఛాన్స్ ఉందన్నమాట.
సో ఈ విధంగా లేయర్‌లా ఫార్మ్ చేసిన తర్వాత మిగిలిన ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ వంకాయలన్నిటిని చక్కగా ఈ కుక్కర్ మీద ఒకదాని మీద ఒకటి లేకుండా ఈవెన్‌గా పరుచుకోవాలన్నమాట. చక్కగా సెట్ చేసిన తర్వాత మిగిలిన ఈ పేస్ట్‌ని కూడా ఈ వంకాయల మీద ఈ విధంగా నేను చూపించినట్లు పరిచేసుకోండి. స్ప్రెడ్ చేసేయాలి చక్కగా ప్రతి వంకాయ మీద ఈ పేస్ట్ పడేటట్లు. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సిమ్‌లోనే పెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. స్టవ్ మాత్రం ఎక్కువ ఫ్లేమ్ ఉందంటే మాడిపోతుందనమాట. చక్కగా నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఐ హోప్ నేను చూపించే ఈ వంట మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న వంకాయల మీద మసాలా అంతా మంచిగా మగ్గాలి అంటే కొంచెం సేపు మనం మగ్గపెట్టాలి. అది మూత పెట్టే మగ్గపెట్టండి. విజిల్ పెట్టద్దు. మూత క్లోజ్ చేసేసి మగ్గపెట్టాలనమాట. ఒక 2, 3 నిమిషాల తర్వాత చూస్తే ఈ వంకాయల్ని పక్కకి తిప్పినప్పుడు అంటే పైది కిందకి, కిందది పైకి తిప్పుతూ ఉండాలనమాట. సో చూసారు కదా కలర్ చేంజ్ అయింది. అంటే కొంతవరకు మగ్గిందనమాట. సో ఈ విధంగా తిప్పేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ బౌల్‌లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా! సో కొంచెం వాటర్ ఏసేసి ఇలా గిన్నెలోకి మనం తీసుకున్నప్పుడు కూడా కాస్త పేస్ట్ ఉంది కదా! కొంచెం వాటర్ ఆ వాటర్‌లో కలిపి ఆ వాటరు ఇది అంతా ఆ బౌల్‌లో కలిపేసి చక్కగా కడుక్కొని ఆ నీళ్లు పోసుకున్నాను. ఇది కొంచెం ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళాలని ఈ విధంగా కదుపుతున్నాను. ఎక్కువ వంకాయల్ని డిస్టర్బ్ చేయకూడదు గరిటెతో. సో దానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. సో మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని గ్రేవీకి ఆ నీళ్ళన్నీ కింద వరకు వెళ్ళేట్లు చూసుకోవాలన్నమాట కాస్త. ఈ విధంగా రౌండ్‌గా ఈ విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట. చేపల పులుసుకి కూడా ఇలాగే తిప్పుతారు. సో ఈ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు మనకి వంకాయలనేవి చీతక్కవు. మూత పెట్టి కొంచెం సేపు ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే మంచిగా ఈ మసాలా అంతా చక్కగా తకతక ఉడుకుతా ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు, ఇటు అటు కదిపితే వంకాయలని చక్కగా సెట్ అయిపోయి ఉంటాయి. సో ఈ విధంగా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో మనం చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం ఏమన్నా సరిపోయిందా లేదా, ఎక్కువ తక్కువైందా అని ఒకసారి ఫైనల్‌గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఏమన్నా వాటర్ ఏమన్నా కొంచెం తక్కువైతే కావాల్సినంత వాటర్ కాస్త పోసుకోవాలి. కుక్కర్‌లో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఎయొద్దు. మరీ లాగేసినట్టు అయిపోతుందన్నమాట. లేదంటే ఒక్కోసారి లూజ్ అయిపోతుంది. సో మూత పెట్టేసాను. విజిల్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఒకే ఒక్క విజిల్ రానియండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. వంకాయ మంచిగా మగ్గిపోతుందనమాట. విజిల్ పోయిన తర్వాత చూస్తే ఫైనల్‌గా గుత్తొంకాయ మసాలా ఈ విధంగా రెడీ అయింది. ఎంతో రుచికరమైన ఆంధ్ర కూరగాయ అంటే గుత్తొంకాయ. మీకు తెలిసిందే కదా! సో ఎంతో కమ్మగా, రుచికరంగా, టేస్టీగా మనకి క్యాటరింగ్ వాళ్ళు మనకి ఫంక్షన్స్‌లో చేసేటట్లు రెడీ అయింది. ఎలా అనిపించిందో మీ కామెంట్స్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.